Hi friends, welcome to our channel Cricket Wicket at the Red 28. Two-match T20 series between ఐర్లాండ్ వర్సెస్ ఇండియా. ఇండియా టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకున్నది. ఐర్లాండ్ ఓపెనర్స్ టిమ్ టెక్టర్ మరియు రాస్ అడైర్ ఇద్దరు కలిపి 20 పరుగుల భాగస్వామ్యం చేశారు. రాస్ అడైర్ వికెట్ తీసింది హర్షిత్ రాణా. హ్యారీ టెక్టర్ వికెట్ తీసింది హర్షదీప్ సింగ్. టిమ్ టెక్టర్ 17 పరుగులు చేశాడు 12 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది హర్షిత్ రాణా. లార్కాన్ టక్కర్ మరియు బెంజమిన్ క్యాట్జిల్ ఇద్దరు కలిపి 21 పరుగుల భాగస్వామ్యం చేశారు. బెంజమిన్ క్యాట్జిల్ 15 పరుగులు 11 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది శివం దుబే. లార్కెన్ టక్కర్ మరియు గ్యారెత్ డిలెనీ ఇద్దరు కలిపి 61 పరుగుల భాగస్వామ్యం చేశారు. చాలా అద్భుతమైన భాగస్వామ్యం సాధించారు. లార్కెన్ టక్కర్ 50 పరుగులు 36 బంతుల్లో. అలాగే తన 12th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు లారెన్ టక్కర్. వికెట్ బై హర్షిత్ రాణా. గ్యారెత్ డిలేనీ మరియు జార్జ్ డక్రెల్ ఇద్దరు కలిపి 49 పరుగుల భాగస్వామ్యం చేశారు. జార్జ్ డక్రేల్ 19 పరుగులు 10 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది అక్షర్ పటేల్. గ్రెత్ డిలేనీ 49 పరుగులు 32 బంతుల్లో చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అలాగే తన వికెట్ తీసింది హర్షదీప్ సింగ్. లియామ్ మెకార్తీ వికెట్ తీసింది అక్షర్ పటేల్. మాథ్యూ హంఫ్రీస్ రన్అట్ చేసింది తిలక్ వర్మ. ఐర్లాండ్ టీమ్ స్కోర్ వచ్చేసి 182 ఫర్ 9 ఇన్ 20 ఓవర్స్. ఇండియా బౌలర్స్ హర్షిత్ రాణా చాలా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చూపించాడు. 3 వికెట్లు తీశాడు. అలాగే 24 పరుగులు ఇచ్చాడు 4 ఓవర్లలో. హర్షదీప్ సింగ్ కూడా చాలా మంచి బౌలింగ్ ప్రదర్శన చూపించాడు. 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు 4 ఓవర్లలో. అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. శివం దుబే 3 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇండియా టీం 183 రన్స్ కొట్టాలి మ్యాచ్ గెలవాలంటే. ఇండియా టీం బ్యాటర్స్ సంజు శాంసన్ వికెట్ తీసింది జై ముండ్రా. అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్ ఇద్దరు కలిపి 29 పరుగుల భాగస్వామ్యం చేశారు. ఇషాన్ కిషన్ మరియు శ్రేయస్ అయ్యర్ వికెట్లు తీసింది మ్యాట్ పొలార్డ్. అభిషేక్ శర్మ మరియు తిలక్ వర్మ ఇద్దరు కలిపి 20 పరుగుల భాగస్వామ్యం చేశారు. అభిషేక్ శర్మ 49 పరుగులు చేశాడు 20 బంతుల్లో. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించాడు. అలాగే తన వికెట్ తీసింది లయం మెక్కర్త్. తిలక్ వర్మ 19 పరుగులు 21 బంతుల్లో స్లో ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే తన వికెట్ తీసింది మాథ్యూ హంఫ్రీస్. వాషింగ్టన్ సుందర్ వికెట్ తీసింది మ్యాట్ పోలార్డ్. శివం దుబే మరియు అక్షర్ పటేల్ ఇద్దరు కలిపి 35 పరుగుల భాగస్వామ్యం చేశారు. శివం దుబే క్యామియో నాక్ చేశాడు. 25 పరుగులు చేశాడు 14 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది జై ముండ్రా. అక్షర్ పటేల్ 15 పరుగులు 16 బంతుల్లో స్లో ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే తన వికెట్ తీసింది గిరత్ డిలేనీ. హర్షిత్ రాణా మరియు హర్షదీప్ సింగ్ వికెట్లు తీసింది మాథ్యూ హంఫ్రీస్. ఇండియా టీం స్కోర్ వచ్చేసి 148 ఫర్ 10 వికెట్స్ ఇన్ 19 ఓవర్స్. ఐర్లాండ్ బౌలర్స్ మ్యాథ్ హోలాడ్ 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మంచి బౌలింగ్ ప్రదర్శన చూపించాడు. మాథ్యూ హంఫ్రీస్ 4 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మంచి బౌలింగ్ ప్రదర్శన చూపించాడు. జై ముండ్రా 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఐర్లాండ్ టీం 34 పరుగుల తేడాతో ఇండియాపై మ్యాచ్ గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి మ్యాట్ పోలార్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నిన్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. శ్రీలంక వర్సెస్ స్కాట్లాండ్. శ్రీలంక టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. స్కాట్లాండ్ ఓపెనర్స్ డార్సీ కట్టర్ మరియు క్యాథరిన్ ఫ్రేజర్ ఇద్దరు కలిపి 33 పరుగుల భాగస్వామ్యం చేశారు. క్యాథరిన్ ఫ్రేజర్ వికెట్ తీసింది మిథాలీ అయోధ్య. డార్సీ కట్టర్ మరియు క్యాథరిన్ బ్రైస్ 33 పరుగుల భాగస్వామ్యం చేశారు. క్యాథరిన్ బ్రైస్ 23 పరుగులు చేసింది 23 బంతుల్లో స్లో ఇన్నింగ్స్ ఆడింది. అలాగే తన వికెట్ తీసింది కవిషా దిలారి. డార్సీ కట్టర్ 34 పరుగులు 36 బంతుల్లో చాలా స్లో ఇన్నింగ్స్ ఆడింది. తన వికెట్ తీసింది సుగంధిక కుమారి. సారా బ్రైస్ మరియు అలిసా లిస్టర్ ఇద్దరు కలిపి 53 పరుగుల భాగస్వామ్యం చేశారు. మంచి పార్ట్నర్షిప్ సాధించారు.
అలిసా లిస్టర్ 26 పరుగులు చేసింది 17 బంతుల్లో. అలాగే తనని రన్అట్ చేసింది నీలాక్షిక డిసెల్వా. సారా బ్రైస్ 47 పరుగులు చేసింది 33 బంతుల్లో. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించింది. స్కాట్లాండ్ టీం స్కోర్ వచ్చేసి 151 ఫర్ 6 ఇన్ 20 ఓవర్స్. శ్రీలంక బౌలర్స్ మిథాలీ అయోధ్య 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. కవిష దిలారి 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 1 వికెట్ తీసింది. సుగంధిక కుమారి 3 ఓవర్లలో 25 పరుగులిచ్చి 1 వికెట్ తీసింది. శ్రీలంక టీం మ్యాచ్ గెలవాలంటే 152 పరుగులు కొట్టాలి. శ్రీలంక ఓపెనర్స్ చిమారి అత్తపత్తు మరియు ఇమేష దులాని ఇద్దరు కలిపి 32 పరుగుల భాగస్వామ్యం చేశారు. ఇమేష దులాని వికెట్ తీసింది రచల్ స్లాటర్. చిమారి అత్తపత్తు మరియు హాసిని పెరేరా ఇద్దరు కలిపి 25 పరుగుల భాగస్వామ్యం చేశారు. చిమారి అత్తపత్తు 33 పరుగులు చేసింది 16 బంతుల్లో. చిన్న క్యామియో నాక్ ప్లే చేసింది. అలాగే తన వికెట్ తీసింది క్యాథరిన్ ఫ్రెజర్. హాసిని పెరేరా 23 పరుగులు చేసింది 17 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది క్యాథరిన్ బ్రైస్. హర్షిత సమర విక్రమ 27 పరుగులు చేసింది 23 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది క్యాథరిన్ బ్రైస్. కవిష దిలారి 18 పరుగులు చేసింది 17 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది క్రిస్టీ గార్డెన్. నీలాక్షిక డిసిల్వా 21 పరుగులు చేసింది 21 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడింది. శ్రీలంక టీమ్ స్కోర్ 154 ఫర్ 7 ఇన్ 20 ఓవర్స్. శ్రీలంక టీం 3 వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై మ్యాచ్ గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి నీలాక్షిక డిసిల్వా.